నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నామండి. ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, రేపు మనకి మే నెల 1వ తారీఖు అండి. ఎప్పుడు కూడా అండి మనం 1వ తారీఖున చేసే ప్రతి పరిహారము కూడా అండి నిజంగా ఆ నెలంతా కూడా మనకి లోటు అనేది ఉండకుండా ఉండాలి అని అంటే కనుక అండి ఆ ఒక్కరోజు ఎప్పుడు కూడా అండి నెల మొదటి రోజున చేసే ఒక చిన్న చిన్న పరిహారాలు కూడా ఆ నెలంతా కూడా మనల్ని కాపాడబడతాయి అనేది ఒక ఐదీకంగా చెప్పబడుతుందండి. ఎప్పుడు కూడా ఈరోజు 1వ తారీఖు, ఈరోజు గుడికి వెళ్ళాలి, మన ఇంట్లో పూజ చేసుకోవాలి అన్న ఆలోచన అనేది అందరికీ ఉంటుందండి. అలాగా రేపు బుధవారం నాడు ఏప్రిల్ నెలలో వచ్చే ఫస్ట్ తారీఖు అండి. అంటే ఫస్ట్ తారీఖు రోజున మనం చేయవలసిన ఒక చిన్న పరిహారం అండి అమ్మవారి ముందు. నిజంగా చాలామంది అండి, అక్క మాకు జీతం అనేది నెలలా సరిగ్గా రావటం లేదక్క, మాకు 1వ తారీఖున రాదు, 5వ తారీఖున వస్తుంది, 10వ తారీఖున వస్తుంది, అసలు పోయిన నెల జీతం ఇంకా మాకు రాలేదు అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా అండి ఇలాగా ఒక చిన్న పరిహారాన్ని అమ్మవారి ముందు చేసి చూడండి ఫ్రెండ్స్. అది కూడా 1వ తారీఖు అంటే రేపు ఏ టైంలో చేయాలి, ఎలా చేయాలి అనేది ఈరోజు మనం చూద్దామండి. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సాధారణంగా అండి మన వీడియోస్ అన్నీ కూడా చాలామంది ఉపయోగించి అక్క మాకు మంచి మంచి పరిహారాలు చెప్తున్నారు, మీరు ఎవరో మాకు తెలియదు, ఇంత సహాయం చేస్తున్నారు మాకు అని చెప్పి కూడా చాలామంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉన్నారండి. మీ అందరికీ కూడా నేను చాలా పెద్ద ధన్యవాదం తెలియజేస్తున్నానండి. ఎంతో నమ్మకంతో మనం చెప్పే ప్రతి విషయము కూడా మీకు జరుగుతుంది అనే నమ్మకాన్ని కలిగించింది ఆ అమ్మవారే. కాబట్టి అమ్మవారికి మనందరము కూడా అండి ఎంతో రుణపడి ఉన్నామండి. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్దాం. సాధారణంగా అండి 1వ తారీఖు అంటే మనం రోజు ఆ నెలంతా కూడా మనం పూజలు చేస్తామో లేదో తెలియదు, కానీ ఎప్పుడు కూడా అండి 1వ తారీఖు మటుకు ఎలాంటి ఆటంకం రాకుండా ఉంటే కనుక అనుకోగానే మనం చేయాలి అని అన్నా కూడా అండి పరిహారాలు చేయడానికి అమ్మవారి ఆశీర్వాదం అనేది ఉండాలి 1వ తారీఖున. అక్క లేదక్క మాకు 1వ తారీఖు రేపు మేము చేయడానికి కుదరదక్క, మాకు కొన్ని ఆటంకాలు ఉన్నాయి, అంటే పీరియడ్స్లో ఉన్నామక్క చేయకూడదు 1వ రోజు 2వ రోజు అనేవాళ్ళు ఏమీ బాధపడాల్సిన అవసరం లేదండి. మీకు డేట్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత 5వ రోజున ఈ పరిహారాన్ని చేసుకోండి, మీరు ఆ నెలలో చేసినట్టుగానే లెక్కలోకి వస్తుంది. అంతేకాకుండా అండి రేపు ఇంకా కూడా గురుబలం అనేది గురు పేర్చి జరుగుతుందండి రేపటి నుంచి. అందువల్ల చాలామంది రాసులకి మంచి మంచి అవకాశాలు మనకి కలగడానికి రేపు చాలా వరకు కూడా ఒక అద్భుతమైన రోజు అని కూడా చెప్పవచ్చు. సాధారణంగా మనం ఎప్పుడు కూడా అండి మనం ఏం చేస్తూ ఉంటాం, హోరా సమయంలో చేసుకుంటూ ఉంటాం. అలాగే రేపు కూడా అండి ఈ 1వ తారీఖు కూడా పర్టికులర్గా పొద్దున్న లేవగానే 6 నుంచి 7 గంటల సమయంలో కానీ, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల సమయంలో కానీ, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల సమయంలో కానీ ఈ హోరా సమయం అనేది ఉంటుందండి. అటువంటి సమయంలో ఈ పరిహారాన్ని చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం నిష్టగా, అంటే నాన్ వెజ్ తినకుండా అక్క మేము రాత్రి పూట చేయాలి అని అంటే నాన్ వెజ్ తినేస్తామని అనుకున్న వాళ్ళు పొద్దున్నే చేసుకోండి. పొద్దున్న 6 గంటల నుంచి 7 గంటల లోపు, అంటే మీరు పొద్దున్నే లేసి దీపారాధన చేసి పూజ చేసినా చేయకపోయినా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఇంకా మధ్యాహ్నమైన, పొద్దున కుదరని వాళ్ళు మధ్యాహ్నమైనా చేసుకోవచ్చు. ఈ 3 వేళలలో హోరా సమయంలోనే చెయ్యండి ఫ్రెండ్స్. ఎందువల్లంటే మామూలు సమయం కంటే హోరా సమయం అనేది 10 రెట్లు ఎక్కువ బలాన్ని మనకి చేకూరుస్తుందన్నమాట. అందువల్ల ఆ పరిహారానికి కావాల్సింది ఏం కావాలి అని అంటే ఒకే ఒక నిమ్మకాయ అండి. నిమ్మకాయతో ఎప్పుడు కూడా మనం ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నాం. అలాంటి శక్తివంతమైన ఒక నిమ్మకాయని తెప్పించుకోండి ఫ్రెండ్స్. ఈరోజే తెచ్చుకోండి, మీరు సాయంత్రం లోపు తెచ్చుకుంటే రేపు చేసుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది. అది కూడా ఒక పసుపు రంగులో ఉన్న నిమ్మకాయని తీసుకోండి. ఎప్పుడు కూడా అండి నిమ్మకాయకి చాలా దైవిక శక్తి అనేది ఎక్కువగా ఉంటుందండి. అందువల్ల మనం సాధారణంగా అండి నిమ్మకాయలని ఎప్పుడు కూడా అమ్మవారి గుడికి తీసుకువెళ్తూ ఉంటాం. అమ్మవారి పాదాల దగ్గర పెట్టి ఒక నిమ్మకాయని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే అసలు మనకి నరదిష్టి అనేది ఉండదు అనేది ఒక ఐదీకంగా చెప్పబడుతుంది. అంతేకాకుండా ఒక నిమ్మకాయ మాలని కూడా అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. 1వ తారీఖున రకరకాల పరిహారాలు చేస్తూ ఉంటారండి. అందువల్ల మనం ఒక చిన్న పరిహారం, ఒకే ఒక నిమ్మకాయతో ఇంట్లో నుంచే మనకి ఒక శాలరీ అనేది, మనకి నెలంతా కూడా రావాల్సిన శాలరీ అనేది మాకు రావట్లేదక్క, మా చేతికి అందటం లేదు, 5వ తారీఖైనా అందటం లేదు, 10వ తారీఖైనా అందటం లేదు అని అనుకునే వాళ్ళు. కానీ నిజంగా అండి మనం చాలామంది కూడా అనుకుంటూ ఉంటాం, కొంత ఇన్సెంటివ్ అనేది కూడా మనకి నెల నెల కూడా వస్తూ ఉంటుంది. అలా జీతం పెరగాలి అనన్నా, ఎక్కువ ఆదాయాన్ని మనం పొందాలి అనన్నా కూడా ఈ నిమ్మకాయతో చేసే ఈ పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం అండి. ఎలాంటి దోషాలు ఉన్నా కూడా మీరు ఆ నెలంతా కూడా ఎంతైతే సంపాదిస్తున్నారో అంత అమౌంట్ని, ఇప్పుడు నెలకు ఒక 30,000 సంపాదిస్తున్నారనుకోండి, 30,000 అని కానీ, లేదంటే 40,000
సంపాదిస్తే 40,000 అమౌంట్ అని, కానీ మీరు ఇలాగా నిమ్మకాయ మీద రాసుకోవాలండి. నిమ్మకాయని చక్కగా మీరు పసుపు రంగులో ఉన్న నిమ్మకాయ చక్కగా వాష్ చేసుకోండి. మీరు పైన ఏం చేస్తారనంటే ఒక రెడ్ కలర్ పెన్నుతో, ఎరుపు రంగు పెన్నుతోటే మీరు రాసుకోవాలండి. ఎందువల్లంటే అమ్మవారికి పరిహారాలు మనం ఈ రెడ్ కలర్తో చేస్తాం కాబట్టి అందువల్ల రెడ్ కలర్ పెన్నుతో వజ్రఘోషం అని పైన రాసి, మీకు అందరికీ తెలుసు వజ్రఘోషం అనే మంత్రం మనకి ఎంత శక్తివంతంగా పనిచేస్తుంది అనేది. అలాంటి వజ్రఘోషం అనే మంత్రంతో మనం స్టార్ట్ చేస్తూ మన అమౌంట్ ఆ నెలంతా కూడా, అంటే పోయిన నెలలో మీకు ఏదైనా అమౌంట్ బాకీ ఉందనుకోండి, ఒక 2 నెలల అమౌంట్ బాకీ ఉందనుకోండి, అంటే 30,000 ఒక శాలరీ మా నెలకి రావాలి, 3 నెలల నుంచి మాకు శాలరీ రాలేదని అనుకున్న వాళ్ళు మొత్తం అమౌంట్ ఒక 90,000 అమౌంట్ మీకు రావాలి అని చెప్పి మీరు ఇలా నిమ్మకాయ మీద రాసి పెట్టండి. నిజంగా అండి, మేము చేసామక్క, మాకు ఎన్ని రోజుల నుంచి రాని శాలరీ అనేది అమ్మవారికి ఇలా నిమ్మకాయతో చేసిన పరిహారం అనేది చేయటం వల్ల మాకు వెంటనే మా అకౌంట్లో అమౌంట్ అనేది వచ్చింది. అంటే 1వ తారీఖు చేసామక్క, మాకు 3వ తారీఖున మాకు అకౌంట్లో వచ్చింది అమౌంట్ అని చెప్పి చాలామంది కూడా తెలియజేస్తూ ఉన్నారండి. ఎప్పుడు కూడా ప్రతి నెల 1వ తారీఖున చేయటం కోసం నేను ముందుగానే, అంటే 30వ తారీఖున 31వ తారీఖున ముందుగానే మీకు అందరికీ తెలియజేస్తున్నానండి. అందువల్ల శాలరీ కోసం రావాలి అని అంటే టైంకి రాకపోతే ఎంత ఇబ్బంది పడతామో మనందరికీ తెలుసండి. అందువల్ల నిమ్మకాయ మీద ఇలాగా వజ్రఘోషం అని పేరున్న అమ్మవారి మంత్రాన్ని రాసి, మనకి ఎంత అమౌంట్ అయితే రావాలో శాలరీ అనేది 3 నెలల బాకీ ఉన్నా, లేదంటే ఈ నెల శాలరీ అయినా సరే మాకు సరిగ్గా రావాలి అని అనుకొని ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళందరూ కానీ ఎంత అమౌంట్ అయితే మీకు పెండింగ్లో ఉందో ఆ అమౌంట్ని అందులో వేయండి ఫ్రెండ్స్. రాసి చక్కగా మీరు అమ్మవారికి దీపారాధన చేస్తే కనుక, దీపారాధన చేసే సమయంలో అమ్మవారి ముందు పెట్టండి. ఎప్పుడు చేస్తే అప్పుడు, కానీ హోరా సమయంలో ఇలాగా మీరు నిమ్మకాయని రెడీ చేసేసుకోండి. మీరు దీపారాధన ఎప్పుడైనా చేసుకోవచ్చండి. హోరా సమయంలో మటుకు నిమ్మకాయని తెచ్చుకొని ఇలా వజ్రఘోషం అని రాసి మీ అమౌంట్ రాయండి. ఇది ఎవరైనా చేసుకోవచ్చండి. అంటే అక్క, మేము హాస్టల్లో ఉన్న పిల్లలకి మాకు ఏదైనా పరిష్కారం చెప్పండి అక్క, మాకు డబ్బు అనేది చాలా అవసరంగా ఉంది, చదువుకోవడానికి డబ్బు సరిపోవడం లేదు, ఖర్చులకు డబ్బు సరిపోవడం లేదు అనేవాళ్ళు, నిజంగా అండి మీకు రావాల్సిన డబ్బు, ఇంకా ఏదైనా పార్ట్ టైం జాబ్ చేయాలని అనుకుంటున్నాం అక్క, మాకు మంచి ఉద్యోగం దొరికితే బాగుండు అని. నిజంగా డబ్బు అనేది ఎలా వస్తుందండి మనకి? ఏదైనా ఒక మంచి ఉద్యోగం కూడా చేసుకుంటూ మంచి ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలని అనుకుంటున్నానని, ఇబ్బంది పెట్టకూడదని అనుకుంటున్నాం అక్క అనుకునే వాళ్ళు కూడా అండి, మీరు ఎలాంటి ఒక పార్ట్ టైం జాబ్కి వెళ్తే ఎంత అమౌంట్ అయితే మీకు రావాలని ఎదురు చూస్తున్నారో, జాబ్ కోసం ఒక మంచి జాబ్ మంచి శాలరీ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఆ అమౌంట్ను కూడా రాసి మీరు చక్కగా మీరు ఒకవేళ అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ లేకపోయినా సరే మీరు మీ పర్సులో అయినా సరే హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్తున్నారండి, చక్కగా హాస్టల్లో ఉన్న పిల్లలు ఇలాగా నిమ్మకాయ మీద రాసి మీ హ్యాండ్ బ్యాగ్లో అయినా సరే పెట్టుకోవచ్చండి. లేదు మీకు అని సెపరేట్గా ఒక ప్లేస్ ఉంది, మీకు హాస్టల్ రూమ్లో ఉంటున్నారు, ఈ నిమ్మకాయని ఇక్కడ పెడితే ఎవరు తీయరు అని అనుకుంటే కనుక సేఫ్గా ఉంటుందని అనుకున్నప్పుడు మీరు ఏదైనా ఒక షెల్ఫ్లో అయినా సరే మీరు పెట్టేసి వెళ్ళచ్చు. నిజంగా ఒక 3 రోజుల పాటు అలాగే ఉంచండి ఫ్రెండ్స్. మీకు ఆ నిమ్మకాయ ఎన్ని రోజులైతే అలా ఉంటుందో, ఎండిపోతే పర్వాలేదండి, ఏదైనా పాడైపోయినట్టు ఉంటే కనుక మీరు తీసేసి 2 ముక్కలుగా చేసి ఆ నిమ్మకాయని ఎక్కడ మీరు మీ ఇంటి గుమ్మం ముందు కానీ బయట రోడ్డు మీద కానీ అటు సైడ్ ఇటు సైడ్ కూడా గుమ్మం ముందు పిండేసేసి ఆ నిమ్మకాయని పారేసేయచ్చు అనమాట. మీరు అలాగే కనుక పారేస్తే నిజంగా వేరే వాళ్ళు వాడడానికి అవకాశం ఉంటుందండి. అమ్మవారి పేరుని మనం దాని మీద రాసాం కాబట్టి, వజ్రఘోషం అనే మంత్రాన్ని రాసాం కాబట్టి దాంట్లో ఉన్న శక్తి అంతా కూడా, ఆ నిమ్మకాయలో ఉన్న శక్తి, నిమ్మకాయని 2 బద్దలుగా చేసి మన వాకిట్లో పిండేస్తే కనుక నిజంగా ఆ నిమ్మకాయకు అందులో ఉన్న ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది మన ఇంటి వరకే పరిమితం అవుతుందండి. అందువల్ల ఆ మిగతా చెక్కల్ని మీరు బయట పారేసేయచ్చు అనమాట. ఇంకా అంటే ఏదైనా తొక్కని ప్లేస్లో చెట్లలో పడేయండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఇది కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై వరాహి.